అనగనగా ఒక కాలం, అది ధర్మం వెల్లివిరిసిన త్రేతాయుగం. సీతమ్మను వెతుక్కుంటూ శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో కలిసి సముద్ర తీరానికి చేరుకున్నాడు. లంకకు వెళ్లాలంటే ఎదురుగా ఉన్న అపారమైన సముద్రాన్ని దాటాలి. అందుకే రాముడి ఆజ్ఞ మేరకు వానరసేన అంతా కలిసి సముద్రంపై వంతెనను నిర్మించడం మొదలుపెట్టారు. హనుమంతుడు, అంగదుడు వంటి వీరులు కొండలను పిండి చేసి పెనుశిలలను మోసుకొచ్చి నీటిలో వేస్తున్నాడు. వానరుల కేకలు, జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. అందరూ తమ శక్తినంతా ధారపోస్తూ ఆ రామకార్యంలో నిమగ్నమై ఉన్నారు. ఈ కోలాహలాన్ని అంతా దూరం నుంచి ఒక చిన్న ఉరత గమనిస్తోంది. తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడు పడుతున్న కష్టం చూసి దాని మనసు ద్రవించిపోయింది. అందరూ రామయ్య కోసం ఏదో ఒకటి చేస్తున్నారు, నేను మాత్రం ఇలా ఖాళీగా ఉండటమా అని అనుకుంది. కాని అది చిన్న ప్రాణి. వానరుల్లా పెద్ద పెద్ద రాళ్ళని ఎత్తలేదు, కొండలను మోయలేదు. మరి తను ఏం చేయగలదు? కాసేపు ఆలోచించి ఒక ఉపాయం వేసింది. వెంటనే సముద్రపు నీటిలో మునిగి ఇసుకలో అటు ఇటు దొర్లింది. తన ఒంటికి అంటుకున్న ఇసుక రేణుగులను తీసుకువెళ్లి వానరులు కడుతున్న వంతెన రాళ్ల మధ్యలో విదిలించింది. మళ్లీ నీటిలోకి వెళ్లడం, ఇసుకలో దొర్లడం, ఆ ఇసుకను వంతెన దగ్గర వదలడం, ఇలా విరామం లేకుండా చేస్తూనే ఉంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న శ్రీరాముడు నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు. స్వామిని చూడగానే వానరులంతా నిశ్శబ్దంగా నిలబడ్డారు. రాముడు ఆ చిన్న ఉడతను దగ్గరకు తీసుకున్నాడు. తన అరచేతిలో ఉంచుకుని ఎంతో ప్రేమగా నిమిరాడు. శ్రీరాముడు ఆ ఉడత వీపుపై తన 3 వేళ్లతో ప్రేమగా నిమరడంతో ఆ గుర్తులు శాశ్వతంగా ఉడత వీపుపై 3 గీతలుగా ఉండిపోయాయి. ఆ చిన్న ప్రాణి చేసిన సహాయం రామాయణంలో ఒక అద్భుత ఘట్టంగా మిగిలిపోయింది. సహాయం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, మనసు ఎంత గొప్పది అన్నదే ముఖ్యం. మన శక్తి మేరకు మనం చేసే చిన్న మేలు కూడా సమాజంలో పెద్ద మార్పుకు పునాది కావచ్చు. అందుకే సాయం చేయడానికి వెనుకాడకండి. జై శ్రీరామ్.